మెగాస్టార్ చిరంజీవి అన్నయ్య గారు మొదట రక్తదానం నాకు తెలిసి 94 అనుకుంటా, 95 అనుకుంటా. ఒక క్యాసెట్లో నేను విన్నా, రక్తదానం చేయండి, కళ్ళు కూడా నేత్ర దానం చేయండి అని చెప్పి ఆయన ఒక స్టార్టింగ్ వాయిస్ బాగా వచ్చేది అప్పుల్లో. ఆ వాయిస్ వింటే బేస్కి అరే మన పక్క ఇక్కడ ఎక్కడ ఉంటుందంటే మాది శ్రీకాకుళం జిల్లా, మాకు పాలకొండలో ఉండేది. తర్వాత మేము 2004లో హైదరాబాద్కి వచ్చిన తర్వాత చాలాసార్లు బ్లడ్ బ్యాంక్ వెళ్ళి కొన్ని ఇవ్వడం జరిగింది. అట్లా అయ్యింది, కానీ ఆయనకి కలవడం జరగలేదు ఫ్రెండ్స్. ఇది ఎట్లా జరుగుతుందో ఏమవుతుందో కానీ ప్రజారాజ్యం పార్టీ ఎక్కడ మీటింగ్ వెళ్ళినా అప్పుడు వెళ్ళేటోళ్ళు. మేము హైదరాబాద్ వచ్చిన కొత్తలో ఆయన ఇంచుమించు కుక్కట్పల్లిలో మీటింగ్ నుంచి నేను మొత్తం హైదరాబాద్లో మొత్తం ఎక్కడ పెట్టిన వెళ్ళేటోడిని ప్రజారాజ్యం పార్టీ మీటింగ్కి. చిరంజీవి గారు అంటే నాకు చిన్నప్పుడు నాకు గ్యాంగ్ లీడర్ సినిమాలో పాటలు ఎక్కడ వేసినా నా చిన్నతనంలో నేను డ్యాన్సులు వేయడానికి రెడీగా ఉండేటండి. మా అమ్మ మా నాన్న మా కొడుకు ఎక్కడికి వెళ్ళిపోవడానికి రాత్రి 10 దాకా తిరుక్కుంటూ వచ్చేవాళ్ళు, నా కోసం వెయిట్ చేసేవాళ్ళు. అలాంటి సన్నివేశంలో మెగాస్టార్ చిరంజీవి అంటే ఈరోజు కూడా ఆయన చూస్తే ఆ వాల్తేరు వీరయ్యలో ఆ స్టైలు, ఆ యాక్షన్ చూస్తే అరే చిన్నప్పుడు ఆ నుంచి ఈయన్నే ఫాలో అవుతున్నాం కదా, ఈయనే ముసలి అవ్వలేదు, మనం ముసలి అయిపోయినామేమో అనిపిస్తుంది. 40 సంవత్సరాలు అయిపోయింది మాకు. అప్పుడెప్పుడో కొండవీటి దొంగ, గుర్రము, కుక్క అవన్నీ ఉంటాయి కదా. అసలు యాక్చువల్లీ లంకేశ్వరుడు సినిమాలో నా మొదటి సినిమా నేను చూసింది. మా మామీ తీసుకెళ్లారు లంకేశ్వరుడు. అందులో టైగర్తో ఆయన చైన్ పట్టుకొని తిరుగుతాడు. ఆ స్టైల్కి మేమైతే ఫిదా అయిపోయాం ఫస్ట్లో. అలాంటిది ఈరోజు మెగాస్టారు అసలు షారుఖ్ ఖాన్ ఏంటి, రవితేజ తోటి ఎంతమంది హీరో వచ్చినా ఈ రోజుకి టాలీవుడ్లో నెంబర్ 1 ఆయనే. 10 సంవత్సరాలు గ్యాప్ ఇచ్చిన తర్వాత కూడా 150 తీసినా కూడా ఆయన ఎంత సూపర్గా ఉన్నారు అందులో. ఇప్పుడు మన తీస్తున్న వేరే ఫిల్మ్ ఉంది, అది కూడా అట్లానే. ఆయన ఎంత ఎదిగినా ఒదిగే ఆయన క్యారెక్టర్ ఏంటో అసలు అర్థం కాదు. ఎంత హెల్ప్ చేస్తారు ఆయన కూడా. కొన్ని కోట్లు చేసి కొన్ని రక్తదానం, ఆ బ్లడ్ బ్యాంకులు పెట్టి ఎంతెంతో ప్రజలకు సేవలు అందించారు. కరోనా టైంలో మన సినీ శ్రామికులకి ఎంతెంత కూరగాయలు సామాన్లు తీసుకెళ్ళి ఇచ్చి ఎంతెంతో హెల్ప్ చేశాడు ఆయన. అట్లాంటిది చిరంజీవి గారు అంటే ఈరోజు ఇండస్ట్రీలో పెద్దన్న. ఆయన క్యారెక్టర్ వేరే. ఆయన ఇప్పుడు 68 సంవత్సరం అనుకుంటా, 69 ఇప్పుడు నాకు తెలిసి 69వ బర్త్డే ఆయనకి. ఆయన 100 సంవత్సరాలు బతకాలని పరిస్థితుల్లో మనమైతే కోరుకుందాం. 100 సంవత్సరాలు అయితే ఆయన ఉన్నంతకాలము హ్యాపీగా ప్రజలు ఉంటారు. నాకు తెలిసి ఆయన ఇళ్ళవేల్పు, టాలీవుడ్ ఇళ్ళవేల్పు. ఆంధ్రాకి మాకు అందరికి ప్రతి ఒక్కరికి తెలిసినట్టు ఆయన చేసిన సేవలు, ఆయన చేసిన కష్టం, ఆయన చేసిన డ్యాన్సులు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిపోయిన ఒక మగమహారాజు, ముఠా మేస్త్రి, ఒక ఆజికా గుండారాజు, గ్యాంగ్ లీడరు, రౌడీ అల్లుడు, అత్తకమ్మన అమ్మాయికి మూడు. ఇంచుమించు నేను 150 సినిమాలు చూసినా కానీ అందులో ఏ సినిమా చూసినా ఏదైనా అంతే. విలన్ పాత్రలో సీత, తర్వాత నాకు రాణి కౌశల్ రంగమ్మ. ఇప్పుడు నేను హెచ్డి పెట్టుకున్నాను కాబట్టి నాకు ఏ సినిమా కాలంతే చిరంజీవి అనేది ఆ సినిమా ఆ క్షణంలో వైఫై ద్వారా చూస్తున్నా. తాత మనం ప్రేమ లేన తాత మనలో ఒకటి సింగపూర్ నేను ఇప్పుడు చూడలే, రీసెంట్లీ మనం చూడడం జరిగింది. అవి కూడా ఎక్సలెంట్ ఉన్నాయి. అబ్బా ఇప్పుడు సినిమా హీరోలో ఉన్నాడు ఆయన. ఇప్పుడు తీసినా సరే అదే రేంజ్లో ఉన్నట్టు ఆయన యంగేజ్లో కూడా హ్యాపీనెస్. ఆయన ఏంది ఏదైనా పెద్దోళ్ళు అంతే. అంజనీ పుత్రుడు కదా ఆయన, ఆంజనేయ కొడుకు కదా, ఆంజనేయ భక్తుడు కదా. ఆయన పుట్టిన రామ్ చరణ్ గారు కూడా అంతే, అట్లనే ఆయన కూడా అంతే సేమే. రామ్ చరణ్ ఎంత మంచి మాటలు చేస్తున్నారు. ఆయన కొన్ని ఫౌండేషన్లు నడుపుతున్నారు, చాలా గుడ్లకి హెల్ప్ చేస్తున్నారు. అందులో మా డిప్యూటీ సీఎం గారు అయితే మరి చెప్పనక్కర్లేదు. ఆయన ఆంధ్రాలో మా మన్యం ప్రజలందరికీ పార్వతీపురం జిల్లా, అసలు మా ఉత్తరాంధ్రకి ఆయన ఏం చేస్తాడంటే మాకు లెవెల్ అయిపోయింది. ఉత్తరాంధ్రలో మాకైతే దేవుడిని ప్రతి ఊర్లో బోర్డులో ఎంట్రన్స్ అప్పుడు సీఎం ఫోటో ఉండి, కానీ సీఎం గారి పక్కన ఆయన ఫోటో కూడా పెట్టుకొని ఎంత హ్యాపీనెస్గా ప్రజలు ఏమనుకుంటారు, ఆయన చిరకాలం అట్లా తీసుకెళ్ళాలనుకుంటారా. అన్నయ్య గారు మీకు హ్యాపీ బర్త్డే టు యూ, మెనీ మోర్ హ్యాపీ బర్త్డే చిరంజీవి గారు. అడ్వాన్స్ థ్యాంక్ యూ సార్.